మనిషికి అన్నిటికంటే పెద్ద భయం మరణం. మరణం గురించిన ఆలోచనలను మనిషిని ఎంతగా ఇబ్బంది పెడతాయో చెప్పక్కర్లేదు. ముందుగా మరణం గురించి తెలిస్తే ఆ మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. జ్యోతిష్యం గురించి తెలుసుకోవాలి అనే ఆతృత ఉన్నట్టుగానే మరణం గురించి కూడా తెలుసుకోవాలి అనే తొందర ఉంటుంది. భవిష్యత్తు ఎలా ఉంటుంది అని తెలుసుకోవడం మనిషి నైజం. ఇలాంటి వారి కోసమే ఓ దేవాలయం ఉంది. ఆ ఆలయంలోని బావి మరణం గురించి ముందుగానే తెలియజేస్తుంది. ఆ బావి జ్యోతిష్యం ఇప్పటి వరకు పొల్లు పోకుండా జరిగినట్లు సాక్ష్యాలెన్నో ఉన్నాయి. తమ భవిష్యత్తులో మరణం ఎప్పుడు సంభవిస్తుందో తెలుసుకోవాలి అనే కుతూహలంతో ఓ మహిళ ఉత్తరప్రదేశ్లోని చంద్రకూప్ బావిని సందర్శించేందుకు వెళ్ళింది. అందరూ చూసిన విధంగానే ఆ మహిళ కూడా బావిలోకి తొంగి చూసింది. అందరికీ కనిపించినట్లుగా ఆమెకు ఆ దృశ్యం కనిపించలేదు. కనిపించకపోతే ఏమవుతుందిలే అనుకుని తిరిగి వచ్చేసింది. అప్పటి నుంచి సరిగ్గా నెల రోజుల్లో సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న మహిళ హఠాత్తుగా మరణించింది. ఇలాంటి సంఘటనలు ఆమె ఒక్కటికే కాదు, ఎందరికో జరిగాయి. ఆ దృశ్యాన్ని చూడని వాళ్ళంతా మరణించారు. అప్పటి నుంచి ఆ బావికి మృత్యువును తెలిపే బావిగా పేరొచ్చింది. ఇంతకీ ఆ బావి వద్ద జరిగే ఆ సంఘటన ఏంటి? దీనికి వెనుక ఉన్న పురాణ కథలేంటి? తెలుసుకుందాం. ఈ బావి ఉత్తరప్రదేశ్ ఆధ్యాత్మిక రాజధాని వారణాసిలోని కాశీ విశ్వేశ్వర ఆలయానికి సమీపంలో ఉన్న మాతా సిద్ధేశ్వరి దేవి ఆలయ ప్రాంగణంలో ఉంది. ఈ బావి కారణంగానే అమ్మవారి ఆలయం ప్రాముఖ్యతను సంతరించుకుంది. మాతా సిద్ధేశ్వరి దేవి ఆలయాన్ని సందర్శించిన వారిలో చాలా మంది బావిలోకి చూసేందుకు వెనక్కి తగ్గుతారు. కారణం, తమ మరణం ఎప్పుడో తెలిసిపోతుందేమో అనే భయం. పుట్టిన ప్రాణి మరణించక తప్పదు అనే మాటకు కట్టుబడి ఉండేవాళ్ళు మాత్రమే బావిలోకి చూస్తూ ఉంటారు. ఆ దృశ్యం కనిపించిందా? అమ్మయ్య, భూమిపై ఇంకా నూకలు ఉన్నాయనుకుని అమ్మవారిని దర్శించుకుని వెళ్ళిపోతారు. వచ్చిన ఇబ్బందల్లా కనిపించకపోతేనే. ఇంతకీ కనిపించే ఆ సంఘటన, కనిపించని సంఘటన ఏంటో తెలుసుకుందామా? సాధారణంగా దిగుడుగా ఉండే గీలక బావిలోకి తొంగి చూస్తే నీడ కనిపించడం చాలా అరుదు. ఎందుకంటే కాంతి మనపై పడి పరావర్తనం చెంది బావిలోని నీటిపై పడాలి. అక్కడి నుంచి మన ముఖం కనిపించాలి. కాంతి పరావర్తనానికి అనుకూలంగా ఉంటేనే నీడ కనిపిస్తుంది. కానీ ఈ బావి అలా కాదు. ఎండ పొడ ఉన్నా లేకున్నా మన నీడ ఆ బావిలో తప్పకుండా కనిపిస్తుంది. కనిపించాలి కూడా. ఒక్కవేళ ఎవరి నీడైనా ఆ బావిలో కనిపించకుండా ఉంటే 6 నెలలు తిరగకుండానే మృత్యువాత పడతారు అని నమ్ముతారు. నమ్మకం కాదు, అనేక మంది విషయంలో ఇది నిజమైంది కూడా. ఈ బావి పేరు చంద్రకూప్ బావి. చంద్ర అంటే చంద్రుడు, కూప్ అంటే బావి అని అర్థం. హిందూ పురాణాల ప్రకారం మహాశివుని ఆదేశాల మేరకు చంద్రుడు ఈ బావిని ఏర్పాటు చేసినట్లుగా చెప్తారు. వారణాసిలో కొలువైన సిద్ధేశ్వరి దేవి గంగానది కంటే పురాతనమైనదిగా చెప్తారు. కాశీనగరం ఏర్పాటైన సమయంలోనే సిద్ధేశ్వరి కూడా అక్కడికి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారని పురాణ కథనం. చంద్రుడు శాపం నుంచి విమోచనం పొందడం కోసం దేశంలోని వివిధ ప్రాంతాల్లో శివలింగాలను ఏర్పాటు చేశాడు. అందులో ఒకటి గుజరాత్లోని సోమేశ్వర జ్యోతిర్లింగం కాగా, చంద్రకూప్లోని చంద్రేశ్వర శివలింగం ఒకటి. ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించి చంద్రుడు దీర్ఘకాలం పాటు తపస్సు చేశారని అంటారు. ఆయన తపో దీక్షలో ఉంటూనే చంద్రకూప్ బావిని తవ్వినట్లుగా పురాణాలు చెప్తున్నాయి. ఈ బావిలోని నీటి తాగడం వలన అజ్ఞానం నుంచి విముక్తి పొందుతారని, అదే విధంగా సిద్ధేశ్వర మాతాజీ ఆలయంలోని శివలింగాన్ని, బావిని రెండింటినీ పూజించడం మనకు ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ బావిలోకి చూడడం వలన మనసు, శరీరం, ఆత్మ పవిత్రమవుతాయని అంటారు. పవిత్రమైన ఆత్మ క్షేత్రాన్ని అంటిపెట్టుకుని ఉండదు. వీలైనంత త్వరగా ఆ క్షేత్రాన్ని వదిలి వెళ్లాలని అనుకుంటుంది. తానెక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. దాని ఫలితమే ముందుగా మరణాన్ని తెలియజేయడం. చంద్రకూప్ గురించి కాశీఖండంలోనూ స్కంద పురాణంలోనూ విశదంగా వివరించారు. చంద్రుడు తానే స్వయంగా తన చేతులతో ఈ బావిని తవ్వినట్లుగా చెప్తారు. ఆధ్యాత్మిక సాధనలకు ఈ ప్రాంతం పవిత్ర స్థలంగా చెప్తారు. కాశీలో మరణించాలని వచ్చేవారు కాశీ విశ్వేశ్వరుడికి సమీపంలో ఉన్న మాతా సిద్ధేశ్వరి దేవి ఆలయాన్ని, అక్కడ ఉన్న బావిని దర్శించి ఆ బావిలో తన నీడ కనిపిస్తుందో లేదో చూసుకుంటారు. ఒకవేళ బావిలో నీడ కనిపించకపోతే మరణం సమీపించిందని అర్థం చేసుకుని కాశీలోనే ఉండిపోతారు.
మోక్షాన్ని పొందేందుకు ప్రయత్నిస్తారు. ఇది క్లుప్తంగా చంద్రకు భావి రహస్యం. మీలో ఎవరైనా ఈ భావిని దర్శించి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ను మా పొలిటికోస్ డివైన్ పాత్ ఛానల్తో పంచుకోండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.